ఇంతకంటే పెద్ద దారుణం ఇంకొకటి ఉంటుందా? ఏదైతే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రైస్ మిల్లుని బియ్యం కింద కన్వర్ట్ చేసి ఒక ఒప్పందం కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ అగ్రిమెంట్ లాంటిది చేసుకుని ఆ తర్వాత దాని ప్రకారం వాళ్ళకి బియ్యం ఆడినందుకు వాళ్ళకి డబ్బులు పే చేసి ఆ తర్వాత తిరిగి బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా సివిల్ సప్లైస్ ద్వారా అంటే రేషన్ డీలర్ ద్వారా ప్రజలకు అందించాలి. అంటే ప్రజలకి అన్నం పెట్టే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఒక మంచి పని. దీన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ లీడర్ల అండర్తో సివిల్ సప్లైస్తో ఉన్న అధికారుల అవినీతి కారణంగా చాలామంది రైస్ మిల్లర్లు తెలంగాణలో చాలామంది రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ని వాళ్ళే బొక్కేశారు, వాళ్ళే మింగేశారు, వాళ్ళే తినేశారు పందికొక్కుల్లాగా. ఈ అవినీతి భండారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా బయటికి తీసుకొస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డికి సందర్భంగా మనం కొంత ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఇంకెక్కడా లేనివంత పెద్ద ఎత్తున అతిపెద్ద విజిలెన్స్ దాడులు, అది కూడా రైస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది మనం గర్వపడాలి. ఇంకో కోణంలో ఇంత అవినీతి జరిగినందుకు బాధపడాలి, సరిగ్గా ఇప్పటికైనా పాపం పండినందుకు సంతోషపడాలి కూడా. ఈ సందర్భంగా ఏకంగా 2200 మందికి పైగా రైస్ మిల్లర్లు ఏకంగా 4235 కోట్ల విలువ చేసే రైస్ మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గరే దాచుకుని దోచుకుని అమ్ముకుని తినేశారంటే దీన్ని ఇన్నాళ్ళు సివిల్ సప్లైస్ అధికారులు చూస్తూ కూర్చున్నారంటే వీళ్ళని ఏం చేయాలి? పేద ప్రజలకు పెట్టాల్సిన అన్నాన్ని వీళ్ళు తినేస్తుంటే దాన్ని ఇన్నాళ్ళు చూస్తూ ఉన్న ప్రభుత్వాలను ఏమనాలి అనేది ఇప్పుడు బాధాకరమైన అంశం. ఈ అంశాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్, రైసు మిల్లులో నిజంగా ఇటువంటి జరగడం చాలా చాలా దారుణం. ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సినటువంటి ఈ బియ్యాన్ని ఈ రకంగా పక్కదారి పట్టించి